99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. గతంలో సే నాట్ టు బెట్టింగ్ యాప్స్ ప్రచారం ద్వారా వందలాది యాప్లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసమే ఇటువంటి ప్రమాదకరమైన యాప్లని ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులు పాలై కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితికి తెచ్చుకోవద్దని, మీ పరిసరాలలో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడుతున్నట్టు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నెంబర్ 9490616555కు సమాచారం ఇవ్వండి సజ్జనార్ అన్నారు. అందరికీ మా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి పేరు నమస్కారాలు. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయా కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా మంది వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరూ కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ లక్ష్యాన్ని ఏపీ చేరుకుంది. మావోయిస్టు కేంద్రం కమిటీలో ఏపీ నుంచి మిగిలిన ఒకే ఒక్కడు చెల్లూరి నారాయణరావు కూడా లొంగిపోయేందుకు రంగం సిద్ధమైంది. మావోయిస్టు పార్టీ కీలక నాయకుల్లో చాలా వరకు ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణరావు ఏపీ పోలీసులకు టచ్లోకి వచ్చారు. సంప్రదింపుల అనంతరం తన దళంతో సహా డీజీపీ ముందు లొంగిపోనున్నారు. దీంతో 1980 నుంచి మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కులా వ్యవహరించిన ఏపీ నాయకత్వం ఇక చరిత్ర పుట్టల్లోకి చేరబోతుంది. విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉంటున్న నేవీ ఉద్యోగి రవీంద్రకు పెళ్లై భార్య ఉండగా మౌనిక అనే వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో తన ప్రియురాలు మౌనికని ఇంటికి పిలిచి చంపి ముక్కలుగా కోసి సగభాగాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి మరో సగభాగం మూట కట్టి ఇంట్లో మూలకు ఉంచి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన రవీందర్. ఎందుకు చంపావు అంటే తనని డబ్బుల కోసం వేధిస్తుందని, అందుకే చంపేశానని చెప్తున్నాడు. ఆ అమ్మాయి ప్రాణం తీశాడు, తన జీవితం నాశనం చేసుకున్నాడు. తనని నమ్మి పెళ్లి చేసుకున్న భార్యకి ద్రోహం చేశాడు. అన్నిటికీ కారణం వివాహేతర సంబంధం. నిండు ప్రాణం తీసిన రవీంద్రపై జనానికి ఎంత కోపం వస్తుందో, కానీ అదే క్రమంలో హత్యకు గురైన మౌనికపై అయ్యో పాపం అనే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పెళ్లైన వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోల్గుంద మండలం మరియు గ్రామంలో మార్కెట్ ఆంజనేయ కుమార్ల వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువులను ఆస్వాదించిన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా వద్దనపేట నియోజకవర్గ పరిధిలోని GWMC 44, 45, 46, 64 డివిజన్ల క్లస్టర్ 1 కింద చేర్చడం జరగగా ఈ డివిజన్ల నూతన కమిటీల ఎంపికలను పర్యవేక్షించడానికి జున్ను అనిల్ శివరాంను అభ్యర్థిగా ఇనగాల వెంకట్రామరెడ్డి నియమించారు. బట్టుపల్లిలోని ఏజీఆర్ గార్డెన్స్ లో అభ్యర్థి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇనగాల వెంకట్రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆశావాహుల నుండి అన్ని డివిజన్లుగాను 26కు పైగా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగరాజు అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా బిజీగా ఉన్నప్పటికీ వారి సూచనలు మరియు సమన్వయంతోనే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కార్పొరేట్లు గత ఎన్నికల్లో అభ్యర్థులు, మాజీ నాయకులు మరియు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ సమన్వయంతో కమిటీలను ఎన్నుకున్నట్టు ఎస్టీ, ఎస్సీ,
బీసీ మరియు మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ మహిళలకు 30% రిజర్వేషన్ అమలు చేసేలా అనుభవం, నిబంధత, పార్టీలో కనీసం 3 సంవత్సరాలు చురుగ్గా పనిచేసే వారికే ప్రాధాన్యత, కార్యవర్గాల్లో 35 సంవత్సరాలు పైబడిన వారికి అవకాశం కల్పిస్తూ పార్టీని పటిష్టం చేసేలా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న అధ్యక్షుల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ప్రతి డివిజన్ నుండి 3 సమర్థులైన అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించడం జరుగుతుందని అన్నారు. అందరి సహకారంతో ప్రజా సమస్యలపై పోరాడే బలమైన కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని ఇనగాల వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల్లో మళ్లీ అమరావతి ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకవైపు 2028 కల్లా రాజధానిని పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ ప్రతిపక్షం మండిపడుతుంది. అసెంబ్లీలో తీర్మానం చేయడం కేవలం 2వ విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు అమరావతిలో జరుగుతున్నదేంటి? అభివృద్ధియా లేక కేవలం అప్పుల కుప్ప? ఈ అంశంపై నేడు నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అధ్యక్షతను వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నేతలు మీడియా సమావేశంలో నిర్వహించారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా వైసీపీ నేతలు మాట్లాడుతూ, అమరావతిపై ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానం ఇప్పుడు చర్చానీయాంశంగా మారిందన్నారు. అధికారంలో ఉండి అడ్డుకునేవారు ఎవరు లేకపోయినా తీర్మానాల పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ మెంబర్స్ గోపవరం సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.